అంటే ఇప్పుడు మీరు స్టాఫ్ చైర్మన్ కూడా ఫోన్లో మాట్లాడారు మీతో, రవినాయుడు ఫోన్లో మాట్లాడారు, ఏమనిపించింది, ఏం చెప్పారండి? సార్ రవినాయుడు సార్ నాతో ఫోన్లో మాట్లాడి ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ తరఫున నువ్వు మంచి మెడల్స్ కొట్టాలి అని మంచి భరోసా ఇచ్చాడు సార్. నాకైతే రేపొద్దున ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ రేపొద్దున ఏ విధంగా స్ట్రగుల్ అయినా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శాప్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయి, వాళ్ళు నీకు ఏ విధంగా అయినా సహాయం చేస్తారు, నిన్నైతే ఎక్కడ నిరుత్సాహపరచుకోకుండా ముందుకు పంపిస్తారనేసి ఆయన సార్ చెప్పాడు సార్. ఏం చెప్తారమ్మా, మీ కొడుకు ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వస్తున్నారు చాలామంది, ఈరోజు ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇప్పుడు మా నాయన వాళ్ళ నాయన నుండి ఇంకా చాలా సంతోషమైపోవాలి సార్. ఫోన్లో రాష్ట్ర వికలాంగ చైర్మన్ నారాయణ స్వామి కూడా మాట్లాడుతున్నట్టు నేపథ్యం మనం చూద్దాం. లెఫ్ట్ లెగ్ ఆల్రెడీ మీరు ఒకసారి కలిసారు సార్ ఇక్కడ. షార్ట్ పుట్ త్రోయర్ సార్, మీరు ఆల్రెడీ చూసారు నన్ను. ఓకే సార్, మంచి చేపించి ఏర్పాటు చేస్తాంలే. శివాను హరి చెప్తున్నారు కదా. అవునవును సార్, అవును సార్, మంచి చేపిస్తాను. నేను ఒకసారి శనివారం వస్తాను, కలుద్దాము ఒంగోలు మీటింగ్ లో ఉంటుంది. ఓకే సార్, ఖచ్చితంగా నన్ను కలు. ఏం చదువుకుంటావు సార్? నాది డిగ్రీ అయిపోయింది సార్, స్పోర్ట్స్ అథ్లెట్ సార్. డిగ్రీ అయిపోయింది. ఏమన్నా అప్లై చేసినావా బ్యాక్లాగ్ పోస్టులకి? బ్యాక్లాగ్ పోస్టులకి దీంట్లో ఆర్థోపెడిక్ లేవు సార్, ఓన్లీ బ్లైండ్ కేటగిరీకి ఉన్నాయి. ఎంఆర్ఐ ఉంచినాము. నీకు ఏదైనా కానీ అవుట్ సోర్సింగ్ లో కానీ తప్పకుండా ఇప్పిస్తాను. నాకు టచ్ లో ఉండు. శివాను వాళ్ళకి ఫోన్ చేస్తాను తప్పకుండా. నేను శనివారం వచ్చి కలుస్తాను, నేను తప్పకుండా కలుస్తాను.